నమస్తే అందరికి. తెలంగాణలోని ఆసరా పెన్షన్లు ఇప్పటిదాకా ఎవరైతే తీసుకున్నారో వీళ్ళందరికీ ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. వీళ్లకు పెన్షన్లు పెంచాలి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆర్థిక శాఖ అధికారులతో కూర్చొని మీటింగ్ చేసి వాళ్ళ దగ్గర ప్లాన్స్ కూడా తీసుకోవడం జరిగింది. రెండు ప్లాన్ల ప్రకారం వీళ్లకు పెన్షన్లు ఇస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఆలోచనలు కూడా చేస్తున్నారు. సో మీకు ఈ వీడియోలో మొత్తం ఆ రెండు ప్లాన్లు ఏంటి, ఎలా ఇవ్వబోతున్నారు అనేది కూడా వీడియోలో ఫుల్ క్లారిటీగా చెప్తాను. ఎప్పటి నుంచి కొత్త పెన్షన్లు పెరిగే పెన్షన్లు, ఇప్పుడు పెన్షన్ తీసుకున్న వాళ్ళకి ఎప్పుడు పెంచుతారనేది కూడా ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా అయితే చెప్తాను. సో వీడియోని చివరి దాకా చూసి ఈ వీడియోని లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ముందు ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ఆర్థిక శాఖ అధికారులను పిలిపించి మనకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హామీ ఇచ్చిన ప్రకారము 2016 ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వాళ్ళకు 4,000 ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకు 6,000 కూడా పెంచుతామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హామీ ఇవ్వడం మీకు అందరి విషయం తెలిసిందే. సో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాలు అయిపోతుంది ఇప్పటికీ. సో ఇప్పుడు పెన్షన్లు పెంచాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో 2026 ఏప్రిల్ మొదటి వారం నుంచే, ఏప్రిల్ 1 నుంచే ఈ పెన్షన్లు పెంచాలని చెప్పేసి అప్పట్లోకి ఇవన్నీ మొత్తం ప్లాన్ చేసేసి ఏప్రిల్ 1 నుంచే పెన్షన్లు పెంచాలని చెప్పేసి ప్లాన్ చేస్తుంది. సో రెండు ప్లాన్ల ప్రకారము ఈ పెన్షన్లు పెంచాలని అయితే రెండు ప్లాన్లు ప్లాన్ చేశారు. ఈ రెండు ఐడియాలు. ఈ ఫస్ట్ ఐడియా ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్ తీసుకున్న వాళ్ళు ఇప్పుడు రోగులు కానివ్వండి, లేకపోతే డయాలసిస్ కానివ్వండి, ఎయిడ్స్ బాధితులు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, వితంతువులు కానివ్వండి, ఒంటరి మహిళలు కానివ్వండి, ప్రతి ఒక్క కేటగిరీ తెలంగాణలోని దాదాపుగా 44 లక్షల మంది ఉన్నారు వీళ్ళందరూ కూడా. సో వీళ్ళందరికీ ఒకేసారి పెంచితే ఏప్రిల్ 1 నుంచే 2026 ఏప్రిల్ 1 నుంచే ఒకేసారి పెంచితే సంవత్సరానికి ఆదాయం ఎంత వస్తుంది అని చెప్పేసి ప్లాన్ ఒక ఎస్టిమేట్ చేశారనమాట. అందులో మొత్తం దాదాపు 13,000 నుంచి 14,000 కోట్లు అనేది కూడా ప్రభుత్వం మీద భారం పడుతుందని చెప్పేసి తేలింది ఇక్కడ. అయితే కేంద్ర ప్రభుత్వం 13,000 నుంచి 14,000 కోట్లు ఒకేసారి ఇస్తుందా అనే దాని మీద కూడా వీళ్ళు ఫోకస్ చేశారు. అన్ని ఒకేసారి పెంచితే మొత్తం జిఎస్టీ ప్రాబ్లం కానివ్వండి, లేకపోతే ఈ గ్రామ వార్డు సచివాలయం ఏదైనా ప్లాన్స్ ఉన్నాయో దానికి సంబంధించిన ఖర్చు కానివ్వండి, అధిక భారం మొత్తం కలిపి దాదాపుగా 14,000 కోట్ల దాకా వస్తుంది. సో ఇంత బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం ఇవ్వదు, అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఇంత బడ్జెట్ కూడా లేదు. సో సంవత్సరానికి ఒకవేళ మొదటి సంవత్సరం ఇచ్చినా కూడా రెండో సంవత్సరానికి ఇంత బడ్జెట్ మనం ఇవ్వలేము. ఆ తర్వాత మన పెన్షన్లు పెంచడం అనేది మళ్ళీ తగ్గిపోవాల్సి వస్తే పరిస్థితి వస్తుంది. సో ఇలా చేసేది చాలా ఎక్కువ భారం పడుతుంది కదా. మరి ఇంకేమైనా ఐడియా ఉందని చెప్పేసి కూడా ఆ ఆర్థిక శాఖ అధికారులకు రేవంత్ రెడ్డి గారు రెండవ ప్లాన్ కూడా అడగడం జరిగింది. ఈ రెండవ ఐడియా ఏంటంటే దశల వారీగా అందరికి ఒకేసారి పెంచకుండా దశల వారీగా ఇస్తే ఎలా ఉంటుంది అంటే 4 దశలుగా విభజిస్తే ఇందులో మొదటి దశ ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో, బెడ్ రిటర్న్ ఎవరైతే ఉన్నారో, లేకపోతే డయాలిసిస్ ఉన్నారో, వేరే ఇతర రోగాలు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు మొదటి దశ. ఎందుకంటే వీళ్ళని మొదటి ప్రాధాన్యతగా ఇస్తున్నారు. వీళ్ళకు డబ్బులు చాలా అవసరం, ఎందుకంటే ట్రీట్మెంట్ కోసం డబ్బులు ఉంటాయి కాబట్టి. సో మొదటి దశలో వీళ్ళకి ఇస్తే ఎలా ఉంటుందని చెప్పేసి ఒక ఎస్టిమేట్ వేశారు. ఇందులో వీళ్ళకు సంవత్సరానికి 3,500 నుంచి 4,000 కోట్ల దాకా వీళ్ళకు ఖర్చు వస్తుంది. ఈ మొదటి దశ ఎప్పుడు ఇస్తారంటే 2026 ఏప్రిల్ 1 నుంచి 2027 జనవరి వరకు ఈ మొదటి దశ అమలవుతుంది. రెండవ దశలో మళ్ళీ 4,000 కోట్ల దాకా ఖర్చు అవుతుంది. ఈ రెండవ దశలో 4,000 కోట్లు ఎవరంటే ఇప్పుడు మొదటి దశలో అత్యవసరం ఉన్న వాళ్ళు, రెండవ దశలో కొంచెం తక్కువ అవసరం ఉన్న వాళ్ళు ఎవరు ఉంటారండి ఇక్కడ మనకి? ఇక్కడ వచ్చిన వాళ్ళు వృద్ధులు ఉంటారు, ఇంకా ఏదైనా బీడీ కార్మికులు, గీత కార్మికులు, వీళ్ళందరూ కూడా ఈ రెండవ దశలో వస్తారు. వీళ్ళకు కూడా 3,000 నుంచి 4,000 కోట్ల దాకా ఖర్చు వస్తుంది. సో ఇది రెండవ దశ. ఈ రెండవ దశ 2027 జనవరి నుంచి మళ్ళీ 2027 ఏప్రిల్ దాకా ఈ రెండవ దశ అమలు చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. ఈ ఐడియా తీసుకోవడం జరిగింది. వీళ్ళకు కూడా 3,000 నుంచి 4,000 కోట్లు బడ్జెట్ అని వస్తుంది. ఇట్లా ఒకరికి ఫస్ట్ దశ మొదటి దశలో బాగా అవసరం ఉన్న వాళ్ళకి, రెండవ దశలో కొంచెం తక్కువ అవసరం ఉన్న వాళ్ళకి, మూడో దశలో ఇంకా తక్కువ అవసరం ఉన్న వాళ్ళకి, నాలుగో దశలో మొత్తం సామాజిక పెన్షన్లు అంటే మామూలుగా వచ్చిన వాళ్ళకు కూడా పెన్షన్ 2,000 అయితే ఎవరైతే వచ్చాయో వాళ్ళకు కూడా అనమాట. ఇలా ప్లాన్ చేసి మొత్తం ఈ 14,000 కోట్లని దశలుగా వారిగా విడుదల చేస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు ఒక బడ్జెట్ అనేది వస్తుంది. అలాగే జిఎస్టీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఏవి కూడా తక్కువగా ఉంటాయి. సో అందరు కూడా సమతుల్యంగా మనం పంచవచ్చు అని చెప్పేసి ఈ రెండు ఐడియాలు అనేది వేయడం జరిగింది. మరి ఈ రెండు ఐడియాల్లో ఏ ఐడియా మొదటి వస్తుంది, ఏది ఫస్ట్ అమలు చేస్తారు, మన మొదటి ఐడియా అమలు చేస్తారా, అందరికి ఒకేసారి పెంచుతారా, లేకపోతే దశల వారీగా పెంచుతారా అనేది ఇంకా అఫీషియల్ గా ఎలాంటి అప్డేట్ అనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేదు. కానీ దీని గురించి మాట్లాడినట్టు, ఈ రెండు ఐడియాలు ప్లాన్ చేసినట్టు, ఇందులో ఏదో ఒకటి కన్ఫర్మ్ చేస్తామని అన్నట్టు కూడా మాట్లాడినట్టయితే మనకు కొన్ని అప్డేట్స్ ద్వారా తెలిసిందనమాట. సో నాకు తెలిసిన కొన్ని పరిచయాల వల్ల నేను తెలుసుకోవడం జరిగింది. సో ఈ రెండు ఐడియాలు ఈ కొత్త పెన్షన్ల కోసము ఐడియాలు చేసినట్టుగా అయితే తెలుస్తుంది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2.5 సంవత్సరాలకి
ఇది పెన్షన్లు పెంచడం విషయంలో మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు దశల వారీగా ఇస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సమయం ఏదైతే 5 సంవత్సరాల సమయం ఏదైతే ఉందో ఇప్పటికీ 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా 2.5 సంవత్సరంలో ఈ 4 దశలుగా వీళ్ళకి ఇస్తే పెన్షన్లు కంప్లీట్ అయిపోతాయి. అంటే ఇచ్చిన హామీ కూడా కంప్లీట్ అయిపోతుంది మా పదవీ కాలం ముగిసే వరకు. మన తర్వాత వచ్చినప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ చూసుకుందాం కొత్త పథకాలతో అన్నట్టుగా వీళ్ళు ప్లాన్ చేస్తున్న అంటే ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ప్లాన్ అని చెప్పకూడదు, ఒక ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అందరికీ ఒకేసారి పెంచితే 14,000 కోట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అంటే ఇప్పుడు 2.5 సంవత్సరాల నుంచి బడ్జెట్ ఇవ్వలేదు. ఇప్పుడు సడన్ గా 14,000 కోట్లు ప్రతి సంవత్సరం తీసుకురావడం అంటే అది చాలా కష్టమైన విషయం ఇది. సో అందుకే ఇచ్చిన హామీ ప్రకారము అందరికీ ఇవ్వాలి, హామీలు ఖచ్చితంగా నెరవేర్చాలి, మళ్ళీ వీళ్ళకి పెన్షన్లు కూడా పెంచాలి. అంటే ఈ విధంగా చూసుకున్నట్టయితే సామాజిక పెన్షన్లు ఎవరైతే నార్మల్ పెన్షన్లు తీసుకుంటున్నారో నెలకు 2016 వీళ్లకు ఈ దశల వారీగా చూస్తే వీళ్లకు వచ్చేది ఎప్పుడు అంటే 2028లో పెరుగుతాయి వీళ్లకు. అంటే మొదటిగా ఈ దివ్యాంగులకు, ఈ డయాలసిస్ పేషెంట్లు ఎవరైతే ఉన్నారో, ప్రత్యేకమైన రోగాలు ఎవరైతే ఉన్నాయో వీళ్లకు ఈ 2026లోనే ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఈ దశల వారీగా కనుక డివైడ్ చేసి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దశల వారీగానే ఇద్దామని ప్లాన్ చేస్తే మాత్రమే చెప్తున్నాను నేను. అంటే ఇంకా అఫీషియల్ గా ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు, ప్రస్తుతానికి దీని గురించి చర్చలు అయితే నడుస్తున్నాయి. ఆ విధంగా చూసుకున్నట్టయితే ఈ దివ్యాంగులకు, ఈ రోగాలు వచ్చిన వాళ్ళకు, డయాలసిస్ పేషెంట్లకు వీళ్ళకు 2026లోనే వస్తుంది. కానీ ఈ ఏదైతే నార్మల్ పెన్షన్లు తీసుకుంటున్నారో వీళ్ళకి కనుక ఖచ్చితంగా 2028 వస్తుంది. ఎందుకంటే వీళ్ళ దశ అనేది లాస్ట్కు ఉంది, వీళ్ళకి తక్కువ అవసరం ఉంది కాబట్టి. ఫస్ట్ ఎక్కువ అవసరం ఉన్న వాళ్ళకి ఇస్తారు, ఆ సెకండ్ కొంచెం ఎక్కువ అవసరం ఉన్న వాళ్ళకి ఇస్తారు. ఇలా దశల వారీగా చూసుకుంటే వీళ్ళకు నార్మల్ పెన్షన్లు రావాలంటే 2028లో పెరుగుతాయి ఇలా పెన్షన్లు. ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ప్లాన్ చేస్తుంది. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇలాంటి ప్రతి ఒక్క అప్డేట్ మీకు తెలంగాణలో కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా మీకు నేను అప్డేట్ ఇస్తూనే ఉంటాను. మన వాట్సాప్ ఛానల్ కూడా డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, ఆ ఛానల్ లింక్ మీద క్లిక్ చేసి మీరు వాట్సాప్ ఛానల్ కూడా జాయిన్ అయితే చిన్న అప్డేట్స్ కూడా మీరు తెలుసుకోవచ్చు. అలాగే ఇక్కడ మీ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేసి ఎవరైతే పెన్షన్లు పెరుగుతాయేమో అని కొన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారో, 2 సంవత్సరాల నుంచి, వారందరూ కూడా ఇది ఒక మంచి అప్డేట్ అనమాట. తప్పకుండా అందరికి షేర్ చేసి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అందరికీ నమస్కారం.